ఒక కాశ్మీరీ పౌరుడు కాశ్మీర్ పోలీస్ శాఖలో 26 ఏళ్లుగా పనిచేశాడు అనుకుంటాం మనం. కాదు, ఓ పాకిస్తానీ పౌరుడు కాశ్మీర్లో 26 ఏళ్లుగా పోలీస్గా పనిచేశాడు. ఇప్పుడు ఈ కొత్త ఆదేశాలతో అతన్ని పంపించాల్సి వచ్చింది. అతను అర్జెంటుగా కోర్టుకు వెళ్తే కోర్టు అతన్ని అతని కుటుంబాన్ని వెళ్లకుండా స్టే ఇచ్చింది. ఏంటి విషయం అంటే, ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పా, కాశ్మీర్లో అప్పుడు ఈ ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉండేది. ఏంటంటే, కాశ్మీర్లో అమ్మాయిని పాకిస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకుంటే అతనికి కాశ్మీరీ పౌరసత్వం వస్తుంది. అదే కాశ్మీర్ అమ్మాయి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి పౌరసత్వం పోతుంది. అది విచిత్రం. కాశ్మీరీ అమ్మాయి పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా పౌరసత్వం వస్తుంది. అలా కాకుండా కాశ్మీరీ అబ్బాయి భారతదేశంలోని అమ్మాయిని ఇతర రాష్ట్రాల్లోని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కాశ్మీరీ పౌరసత్వం రాదు, కానీ ఆ పిల్లలకి కాశ్మీరీ పౌరసత్వం వస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన, అసహ్యకరమైన, నీతిబాహ్యమైన, నీచమైన చట్టం ఎవరు చేశారు అంటే, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆర్టికల్ 370 అంటూ చేసుకొచ్చారనమాట. ఆ ఆర్టికల్ 370 కారణంగా పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లోకి వచ్చి కాశ్మీరీ అమ్మాయిని చేసుకుని, కాశ్మీర్లో ఉన్న ముస్లిం అమ్మాయిని చేసుకుని అక్కడ పౌరసత్వం పొందేసి అక్కడ పోలీస్ శాఖలో ఉన్నారు. ఇప్పుడు ఇది ఓ పెద్ద కొత్త చర్చకి తావిస్తోంది.